అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, కొడుకింట్లో గాడిద చాకిరీ చేస్తున్న తల్లికి ఫోన్ చేసింది కూతురు. తన ఆరోగ్యం బాగోలేదని, పని చేసుకోవటానికి కష్టంగా ఉందని తన తల్లిని రమ్మని చెప్పింది. మరి కూతుర్ని చూసేందుకు అమెరికాకి వెళ్ళిన ఆ తల్లికి విశ్రాంతి దొరికిందా అనేది ఈ కథలో చూద్దామండి. మరి ఈ కథ పేరు అమ్మకు కావాలి బ్రేక్. రచించిన వారు జ్యోతి వలబోజు గారు. మరి కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అమ్మా, సాయంత్రం అక్క స్కైప్లో కాల్ చేస్తానని చెప్పింది. అందరితో ఒకేసారి మాట్లాడాలట అంటూ డైనింగ్ టేబుల్ మీద పిల్లలకు టిఫిన్లు కడుతున్న జమునతో చెప్పాడు కొడుకు సూర్య. అందరితో ఒకేసారి ఏం మాట్లాడాలట అంటూ అడిగింది జమున. ఏమో మరి, అడిగితే చెప్పలేదు. ఆఫీస్ నుంచి రాగానే నన్ను వీడియో కాల్ చెయ్యమని చెప్పింది అన్నాడు సూర్య. నాన్నగారు, మీరు కూడా మీ పనులేమన్నా ఉంటే పూర్తి చేసుకుని ఇంట్లోనే ఉండండి. నేను కూడా త్వరగానే వచ్చేస్తాను అంటూ పిల్లలను స్కూల్లో దింపటానికి తీసుకుని వెళ్ళిపోయాడు సూర్య. అరగంట తర్వాత కోడలు సుమన కూడా తన బ్యాగుని, టిఫిన్ బాక్సును తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయింది. తెల్లారినప్పటి నుంచి హడావిడిగా, కోలాహలంగా ఉండే ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. 2 కప్పులలో వేడి వేడి కాఫీ తీసుకొని భర్తకు ఒకటిచ్చి తను కూడా ఒకటి తీసుకొని అలసటగా అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూలబడింది జమున. జమున, ఇవాళ మధ్యాహ్నం భోజనంలోకి బజ్జీలేసి మజ్జిగ పులుసు చేస్తావా? చాలా రోజులైంది కదా, తినాలనిపిస్తుంది. అలాగే సాయంత్రానికి కాసిన్ని మినప్పప్పు వడలు చెయ్యి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంటూ అలసటగా ఉన్నా సరేనండి, చేస్తాను అంది జమున. అవును, ఇందిర ఎందుకు అందరూ ఉన్నప్పుడే మాట్లాడతానంది? ఏమైనా గొడవ జరిగిందంటావా? జమున నీకేమైనా చెప్పిందా అంటూ కాస్త ఆదుర్దాగా అడిగాడు రాజారాం. ఏమోనండి, నాతో ఏం చెప్పలేదు. నాకు అయోమయంగానే ఉంది, భయంగా కూడా ఉందండి. వెంటనే ఫోన్ చెయ్యలేం కదా. అమెరికాలో ఇప్పుడు వాళ్లకు అర్ధరాత్రి, సాయంత్రం వరకు ఆగుదాం మరి అంటూ ఖాళీ కప్పులు తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది జమున. ఇందిర తమతో ఏం మాట్లాడాలనుకుంటుందో అనే ఆలోచనతో పనులన్నీ ముగించుకొని భర్త అడిగాడని మజ్జిగ పులుసు చేసింది. ఇద్దరూ కూడా మధ్యాహ్నం భోజనం పూర్తి చేశారు. సాయంత్రం వడలు చేద్దామని మినప్పప్పు కూడా నానబెట్టి కాసేపు అలా నడుం వాల్చింది. రాజారాం కూడా నిద్రపోయాడు. సాయంత్రం 7 గంటలకు అందరూ హాల్లో కంప్యూటర్ ముందు కూర్చున్నారు. సుమన పిల్లలను బెడ్రూంలోకి తీసుకెళ్లి హోంవర్క్ చేయిస్తోంది. సూర్య స్కైప్ ఆన్ చేసి ఇందిరకు కాల్ చేశాడు. హలో అక్క, ఎలా ఉన్నావు? బావగారు, బుజ్జిది ఎలా ఉన్నారు అడిగాడు సూర్య. సూర్య, మేమంతా బాగున్నాన్రా. నీతు స్కూల్కి వెళ్ళింది, బావగారు ఆఫీస్కి వెళ్ళారు. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని నేను ఇవాళ లీవ్ పెట్టాను అంటూ ఇందిర కాస్త టెన్షన్గా ఉన్నట్టుగా కనిపించింది. ఏంటో చెప్పు మరి. అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉన్నారక్క అన్నాడు సూర్య. అమ్మా, నాకు ఈ మధ్య హెల్త్ అస్సలు బాగుండటం లేదు. పాపతో ఇంటి పని, ఆఫీస్ పని చేసుకోలేకపోతున్నాను. మీ అల్లుడు ప్రసాద్కి ఆఫీస్ వర్క్ చాలా ఉంటుంది. వీలైనప్పుడల్లా నాకు సహాయం కూడా చేస్తున్నాడు. నేను పెళ్ళై అమెరికా వచ్చి 5 ఏళ్ళైనా ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. నువ్వు ఓ 3 నెలలు నా దగ్గరికి వస్తావా అమ్మా? సూర్య, మీ ఇద్దరూ కూడా ఉద్యోగం చేసుకుంటున్నారు. అమ్మ లేకపోతే మీకు కష్టంగానే ఉంటుందని నాకు తెలుసు. అందుకే ఇంతవరకు ఎప్పుడూ అడగలేదు. కానీ ఇప్పుడు అడగక తప్పటం లేదు. అమ్మను నాన్నను నా దగ్గరికి పంపిస్తావా? నేను కాస్త కోలుకున్న తర్వాత వాళ్ళని తిరిగి పంపిస్తాను. ఇక్కడ డబ్బులిచ్చి ఎవరినైనా సాయానికి తెచ్చుకోవాలంటే ఎంత ఖర్చవుతుందో నీకు తెలుసు కదా అంటూ మెల్లగా చెప్పింది ఇందిర. అయ్యో అక్క, మరీ అంత కష్టంగా ఉందా? నేను సుమన ఇద్దరం పిల్లలను స్కూల్లో దింపేసి
ఆఫీసులకు వెళ్ళాలి. అమ్మా నాన్న ఉండటం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది కలగటం లేదు. సరేలే, ఏదో ఒకటి చేద్దాం, నువ్వేం వర్రీ అవ్వకు అంటూ సూర్య చెబుతుండగానే సుమన కూడా వచ్చేసింది. ఆ మాటలన్నీ వింది. సుమనకు ఏం చెయ్యాలో తోచక అయోమయంలో పడింది. తనను ఒక్కసారి కూడా పిలవకుండానే వంటంతా అత్తగారే చేస్తూ ఇంటిని కూడా చూసుకుంటున్నారు. ఇంతకాలం ఇంటిని, పిల్లలను, భర్తను చూసుకోవటానికి అత్తామామలు ఉన్నారురే అనే ధైర్యం ఉండేది. ఆఫీస్ నుంచి తిరిగి రావటానికి కాస్త ఆలస్యమైనా తనకి అంత కంగారు ఉండేది కాదు. వీకెండులో కూడా పొద్దున్నే లేచే పనే ఉండదు. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే ఎలా అంటూ అప్పుడే ఆలోచనలో పడిపోయింది సుమన. సూర్య, జమున, రాజారాం ముగ్గురు కూడా ఆలోచనల్లో పడ్డారు. చివరికి రాజారామే చెప్పాడు, సూర్య, మేమిద్దరం వెళితే మీకు కూడా చాలా కష్టం అవుతుందో ఏమో. పైగా నేను అక్కడ ఎక్కువ కాలం ఉండలేను. అయినా నేను మాత్రం అక్కడికి వెళ్ళి పెద్దగా చేసేదేముంది, ఖాళీగానే ఉండాలి కదా. మీ అమ్మైతే ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడిపేస్తోంది. అక్కడికి వెళ్ళటం నా వల్ల కాదు గాని మీ అమ్మను ఒక్కదాన్ని పంపిద్దాం. అక్క దగ్గర 3 నెలలు ఉండి వస్తుంది. చూస్తుండగానే ఎట్టే గడిచిపోతాయి 3 నెలలు. నాకు వీలైనంత వరకు పిల్లలను, ఇంటిని చూసుకుంటూ ఇక్కడే ఉంటాను అన్నాడు రాజారాం. ఆ మాటలకు సూర్యకి, సుమనకి ఇది కాస్త మేలు అనిపించింది. జమున ఇంకా ఏమీ తేల్చుకోలేకపోతుంది. ఏమండి, మిమ్మల్ని వదిలి నేనొక్కదాన్ని ఎలా వెళ్ళగలను? నాకేం తెలీదు. మీరు లేకుండా ఎప్పుడైనా బయటికి వెళ్ళానా? ఇప్పుడు విదేశాలకు ఒంటరిగా వెళ్ళాలా? మరి మీ గురించి ఎవరు పట్టించుకుంటారు? టైంకి భోజనం, మందులు అవి ఎలా? కోడలు పిల్ల ఉద్యోగానికి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి అంటూ ఆదుర్దాగా భర్తను అడిగింది జమున. పిచ్చిదానా, ఏం కాదు, నువ్వు వెళ్ళు. నా సంగతి నేను చూసుకుంటాలే. నాకు కాస్త వంట వచ్చు కదా. ఇష్టమైనవి నేనే వండుకుంటాలే. టైంకి మందులు కూడా వేసుకుంటాను. డోంట్ వర్రీ, నువ్వు వెళ్ళిరా. అబ్బాయి ఇక్కడ నిన్ను విమానమెక్కిస్తాడు. అక్కడ అమ్మాయి విమానాశ్రయానికి వచ్చి ఇంటికి తీసుకెళ్తుంది. మధ్యలో ఏం చెయ్యాలో అంతా వాళ్ళే చూసుకుంటారులే. రేపటి నుంచి నువ్వు ఆ పనిలోనే ఉండు. రేపే వెళ్ళి అమ్మాయికి, మనవరాలికి ఏమేం కావాలో అవన్నీ కొనుక్కొద్దాం. హాయిగా పడుకో అంటూ అనునయంగా చెప్పాడు రాజారాం. నెల రోజుల్లో జమున పాస్పోర్ట్, వీసా అన్నీ సిద్ధమైపోయాయి. ఇందిర టికెట్టు కూడా పంపించింది. ఇష్టం లేకున్నా కోడలు సుమన షాపింగ్కి, ప్యాకింగ్కి అత్తగారితో వెళ్ళటానికి సాయం చేసింది. అత్తగారు లేకుండా ఇంటి పనులన్నీ ఎలా చేసుకోవాలో ఇంకా ఆవిడకు అర్థం కావట్లేదు. జమున, రాజారాం కూడా ఇన్ని నెలలు ఒకరినొకరు ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఇదే మొదటిసారి కావటంతో వాళ్ళిద్దరికీ కూడా దిగులుగానే ఉంది. పైకి మాత్రం ధైర్యంగా కనిపిస్తున్నారు. జమున ప్రతిరోజు భర్తకు ఏమేం చెయ్యాలో, ఎలా ఉండాలో జాగ్రత్తలు చెబుతూనే ఉంది. జమున బయలుదేరే రోజు రానే వచ్చింది. అటు ఇందిర, ఇటు సూర్య కలిసి జమునకు ఎప్పుడెప్పుడు ఏం చెయ్యాలో చెబుతూనే ఉన్నారు. అందరూ కలిసి ఎయిర్పోర్టుకి వెళ్లారు. మధ్యలో లండన్లో ఆగినప్పుడు కూడా పిల్లలు జమునతో మాట్లాడుతూనే ఉన్నారు. ఎలాగైతేనేమి మొత్తానికి జమున ఒంటరిగా అమెరికాకి చేరింది. అందరితో పాటు లైన్లో వెళుతూ చెక్కింగు అవి పూర్తి చేసుకొని అటు ఇటు చూసుకుంటూ బయటికి వచ్చేసరికి అల్లుడు ప్రసాద్ ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. వెల్కమ్ టు అమెరికా అత్తయ్య గారు. ఇందిర, నీతు ఇంటి దగ్గరే ఉన్నారు, పదండి వెళ్దాం అంటూ ట్రాలీని అందుకొని కారులో సామాను ఎక్కించుకొని ఇంటికి బయలుదేరారు. రాత్రి సమయం కావటంతో బయట అంతా చీకటి. 20 నిమిషాల తర్వాత ఇల్లు చేరుకున్నారు. అప్పుడు వాళ్లకు ఎండాకాలం కావటంతో పెద్దగా చలి లేదు. కార్ గ్యారేజీలో పార్కు చేసి ఇంట్లోకి రాగానే ఇందిర, నీతు ఎదురొచ్చి ప్రేమగా కౌగిలించుకున్నారు. ఇందిరకు ఎలా ఉందో అని భయపడుతూ వచ్చింది జమున. కానీ కూతురు తను భయపడినట్టుగా లేకపోవటంతో హమ్మయ్యా అని నిట్టూర్చింది. ఆ రాత్రి భోజనాలు చేసి అందరూ పడుకున్నారు. గంటల కొద్దీ ప్రయాణం వల్ల జమున కూడా బాగా అలసిపోయింది. తెల్లవారి మాట్లాడుకోవచ్చులే అనుకుని నిద్రపోయింది. తెల్లారి మెలకువ వచ్చి చూసేసరికి టైం 10 అవుతోంది. శనివారం కావటంతో
ఇందిర, ప్రసాద్, నీతు ఇంట్లోనే ఉన్నారు. అత్తయ్య గారు, ఇవాళ మీకోసం మసాలా దోశలు రెడీగా ఉన్నాయి. నేనే చేశాను స్వయంగా. మీ అమ్మాయి అస్సలు సాయం చేయలేదు. తొందరగా తినేసి ఎలా ఉన్నాయో చెప్పాలి మరి అన్నాడు ప్రసాద్. అవునమ్మా, ప్రసాద్ వంట నాకంటే చాలా బాగా చేస్తాడు తెలుసా. ముందు దోశలు తినేసేయి, తర్వాత స్నానం చేద్దువు గాని అని చెప్పింది ఇందిర. తను కూడా దోశ తింటూ, ఇది మరీ బాగుంది. స్నానం పూజ లేకుండా తినటమా? ఇప్పుడే వస్తానుండు అంటూ వెళ్ళి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని వచ్చింది జమున. వాళ్లతో పాటే కూర్చొని మనవరాలికి తినిపిస్తూ తను కూడా టిఫిన్ చేసేసింది. ప్రతిరోజు అందరికీ చేసిపెట్టి ఎప్పుడో చివరగా తను తినే జమున మొట్టమొదటిసారిగా ఇంత పొద్దున్నే టిఫిన్ తింటోంది. అది కూడా తను కూర్చున్న దగ్గరికి తెచ్చి టిఫిన్ ప్లేట్ చేతికందించారు. అదంతా కొత్తగా ఉంది. ఇందిరకు ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటంతో 10 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టింది. వంట జమున చేసింది. ఇంకా ఏదైనా చేద్దామంటే ఆ ఇంట్లో ఎక్కువ పని ఉండేదే కాదు. వంట చేసి గిన్నెలు కడిగేస్తే చాలు. బట్టలు వారానికి 2 సార్లు వాషింగ్ మిషన్లో వేయటం, ఇల్లు క్లీన్ చేసుకోవటం అంతా ఇందిర, ప్రసాద్ కలిసి చేసుకుంటున్నారు. అక్కడ చికాగోలో ఉన్న తెలుగు సాహితీ సమాఖ్య సంస్థలో చేరి తన లాంటి భాషాభిమానులను కలుసుకొని ఎన్నో విషయాల మీద చర్చిస్తూ మంచి పుస్తకాలు చదువుకుంటూ అప్పుడప్పుడు తోచింది రాసుకుంటూ కాలం గడిపేస్తోంది జమున. 2 రోజులకి ఒకసారి భర్తతో, కొడుకుతో, పిల్లలతో, కోడలితో మాట్లాడుతూనే ఉంది. జమున అమెరికాలో ఎంత హాయిగా ఉందో ఇక్కడ హైదరాబాదులో ఇంటి పరిస్థితి అంత గందరగోళంగా మారింది. 10 మంది చేసే పనులన్నీ ఒంటి చేత్తో చక్కబెట్టే జమున లేకపోవటంతో ఆ ఇంట్లో 3 చేసినా గానీ ఇంకా పని మిగిలిపోతూనే ఉంది. టైంకి లేచి తయారై ఆఫీస్కి వెళ్లే సూర్య కూడా పొద్దున్నే లేచి భార్యకు వంటలో సాయం చేయటం, పిల్లలను రెడీ చేయటం లాంటి పనులన్నీ చేస్తున్నాడు. అంతేకాక శని, ఆదివారాలు రెస్ట్ పేరుతో బయట తిరగటం మానేసి సూర్య, సుమన ఇద్దరూ కలిసి ఇంట్లో పనులు చేసుకుంటున్నారు. కావలసిన సామాన్లు తెచ్చుకోవటం అలవాటు చేసుకున్నారు. నిద్ర లేచింది మొదలు తనకు ఎప్పుడు ఏది అవసరమో అడగకుండానే అమర్చిపెట్టే భార్య లేకపోవటంతో రాజారాం కూడా అవస్థలు పడుతున్నాడు. కానీ కోడలు చేసి పెట్టింది తినక తప్పటం లేదు అతనికి. జమున ఇక్కడే ఉన్నప్పుడు భోజనం ఎప్పుడూ వేడివేడిగా వడ్డించేది. ఇప్పుడు కోడలు ఎప్పుడో పొద్దున్నే వంట చేసి వెళితే మధ్యాహ్నం వరకు చల్లబడిపోయినా అలాగే తినేస్తున్నాడు రాజారాం. అందరూ వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయి ఉండేది. మెల్లిగా అందరూ సర్దుకుపోసాగారు. కానీ సుమనకు పొద్దున్నే నిద్ర లేవటం, వంట చేసి పిల్లల్ని తయారు చేసి బాక్సులు సర్ది వాళ్ళని స్కూల్కి పంపటం, ఇంట్లో మామగారికి, తనకు, భర్తకి కావలసినవి చేసుకొని ఆఫీస్కి బయలుదేరి వెళ్ళటం, సాయంత్రం ఆఫీస్లో నుంచి తొందరగా బయటపడి ఇంటికి చేరుకొని మళ్ళీ పనులన్నీ చేసుకోవటం, ఇదంతా సుమనకు ఊపిరాడనట్లుగా ఉంటుంది. ఇంట్లో అందరికీ చుక్కలు కనపడసాగాయి. సుమనకైతే చుక్కలకు అవతల వైపు ఉన్న లోకాలు కూడా కనిపిస్తున్నాయి. ఎలాగో 2 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి జమున నిద్రపోయే సమయంలో భర్త నుంచి ఫోన్ కాల్ వచ్చింది. జమున, ఎలా ఉన్నావు? సారీరా అన్నాడు భర్త. అయ్యో, ఏమైందండి? సారీ ఎందుకు చెబుతున్నారు అంటూ అడిగింది. ఇన్నేళ్ల నుంచి నువ్వు ఇంటి కోసం, నా కోసం, పిల్లల కోసం అహర్నిశలు ఎంత కష్టపడుతున్నావో నువ్వు దూరంగా వెళ్ళాక గానీ మాకు అర్థం కాలేదు. నువ్వొక్కదానివి సునాయాసంగా చేసిన పనులు మేము 3 కలిసి చేసినా పూర్తి కావటం లేదు. ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి మాకు విశ్రాంతి కావాలనుకున్నాం. కానీ నీకు కూడా విశ్రాంతిని ఇవ్వాలి అన్న విషయమే మాలో ఏ ఒక్కరం కూడా ఆలోచించలేదు. కనీసం నీకు పనిలో సాయం కూడా చెయ్యలేదు. నేను రిటైర్డ్ అయిన తర్వాత కూడా నీకు సాయంగా ఉండి ఏ ఒక్క పనైనా చేసేవాడినే కాదు. అసలు నువ్వు ఇంట బయట ఎన్నెన్ని పనులు చేసేదానివో, అవన్నీ ఎలా చేసేదానివో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు అంటూ భర్త ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలో, ఎలా స్పందించాలో అర్థం కాలేదు జమునకు. సరే మరి, మేమంతా బాగానే ఉన్నాం గాని నువ్వు పడుకో ఇక, చాలా పొద్దుపోయింది కదా
ఇంకా ఉండాలనుకుంటే మరో 3 నెలలు ఉండిరా, మాకేమీ పర్వాలేదు, ఇక్కడ అందరం అలవాటు పడ్డాం అంటూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు భర్త రాజారాం. జమున పడుకున్నదన్న మాటే గాని చాలాసేపు ఆమెకు నిద్ర పట్టలేదు. భర్త, కొడుకు, కోడలు పడుతున్న కష్టాల గురించే ఆలోచించసాగింది. రాత్రి 2 గంటలకు గాని నిద్ర పట్టలేదు ఆవిడకు. వారం రోజుల తర్వాత సాయంత్రం కూర్చొని కథ రాసుకుంటుంది జమున. ఆ సమయంలో ఆఫీసులో ఉన్న సూర్య నుంచి ఫోన్ కాల్. అమ్మా, ఎలా ఉన్నావు? అక్క వాళ్ళంతా బాగున్నారు కదా? అక్క ఆరోగ్యం కుదుట పడిందని ఫోన్ చేసి చెప్పిందిలే. నువ్వు అమెరికా వెళ్ళటం చాలా మంచి పని అయ్యిందిలే అమ్మా. లేకుంటే మేము ఎప్పటికీ నీ గురించి ఆలోచించే వాళ్ళమే కాదు. మా అందరికీ అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉంటూ అన్ని పనులు చేసి పెట్టే ఒక మనిషిగానే నిన్ను ఇన్నాళ్లుగా చూశాం. ఇంట్లోకి ఎన్ని వెచ్చాలు కావాలో, దానికి ఎంత బిల్ అవుతుందో, నెలకు ఇంటి ఖర్చు ఎంత అవుతుందో కూడా నాకు ఇప్పుడే తెలిసొచ్చిందమ్మా. సుమన కూడా ఇంట్లో నీకు సహాయం చెయ్యకుండా మొత్తం పని నీ మీదే వేసేది కదా. నువ్వు వంటగదిలో పని చేస్తూ ఉంటే తను మాత్రం మా రూంలో కూర్చొని వాళ్ళమ్మతో ముచ్చట్లేసుకుంటూ ఉండేది గాని నీకు పనిలో ఏమాత్రమూ సహాయం చేసేది కాదు కదా. ఇప్పుడు అన్నీ చేసుకునేసరికి తనకు తాతలు దిగొస్తున్నారు. ఏది పూర్తిగా చెయ్యలేకపోతుంది. అత్తయ్య ఉంటే ఎంత బాగుండేది. నాకు చాలా నీరసంగా ఉంటుంది. నిద్ర కూడా సరిపోవటం లేదు అని బాధపడుతుంది. నాకు అయ్యో అనిపించినా గాని ఇలాగైనా నీ విలువ సుమనకు తెలిసొచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. అక్క దగ్గర నువ్వు హాయిగా నీకు నచ్చిన పనులు చేసుకుంటూ, చదువుకుంటూ, రాసుకుంటూ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నీకు ఉండాలనిపిస్తే ఇంకా కొద్ది రోజులు అక్క దగ్గరే ఉండు, రెస్ట్ తీసుకో, మేము చేసుకుంటాంలే అన్నాడు సూర్య. జమునకు ఒక్కసారిగా కొడుకు మాటలకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినా తమాయించుకుంది. వద్దురా, ఇక్కడ నేను ఉండలేను. 3 నెలలు ఇక్కడే ఉన్నాగా, చాల్లే. నేను లేకుండా మీరందరికీ ఎంత కష్టమవుతుందో నాకు బాగా తెలుసు. మొత్తం పనులన్నీ చెయ్యలేకపోయినా మీరంతా తలా ఒక పని చేస్తూ నాకు శ్రమ తగ్గిస్తే అంతే చాలు అని చెప్పింది. తర్వాత పిల్లల గురించి కొద్దిసేపు మాట్లాడాక ఫోన్ పెట్టేసింది. అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. జమున అమెరికాకి వచ్చి అప్పుడే 2.5 నెలలు దాటిపోయింది. ఒకరోజు హాలులో కూర్చొని చదువుకుంటుంది జమున. తల్లిని చూసి దగ్గరికి వచ్చింది ఇందిర. అమ్మా, ఇంకో 3 నెలలు ఇక్కడే ఉండరాదా? వీసా ఎక్స్టెండ్ చేయిస్తాను. ఇప్పుడే వెళ్ళి అక్కడ ఏం చేస్తావు? ఇంట్లో పనులు వాళ్లే చేసుకుంటారులే అంది కూతురు. వద్దమ్మా, జీవితంలో నాకు మొట్టమొదటిసారిగా ఇప్పుడే ఇన్ని రోజుల రెస్ట్ దొరికింది. చాలు, ఇంకా ఎక్కువ రోజులు ఇలా పని చెయ్యకుండా ఉండలేను. అక్కడ మీ నాన్నగారికి కష్టమైపోతుంది. సుమనకు వంట చేత కాదు. తను ఏది వండి పెడితే అదే తింటున్నారు మీ నాన్నగారు. ఇక చాలు, మళ్ళీ వస్తాలే ఎప్పుడైనా అని కూతురితో అని మళ్ళీ తనే. సరే గాని నువ్వు మరీ అంత లేవలేనంత అనారోగ్యంగా లేవు కదా. మీ ఇద్దరూ కలిసి మెల్లిగా అన్ని పనులు మీరే చేసుకుంటున్నారు కదా. ఇక్కడికి వచ్చానన్న మాటే గాని నాకు ఒక్క పని కూడా చెప్పటం లేదు. అసలు పనే ఉండటం లేదు కూడా. ఉన్నా మీరు నాకు పని చేయడానికి అవకాశమే ఇవ్వటం లేదు. ఇంతోటి దానికి ఇంత ఖర్చు పెట్టి నన్నెందుకు పిలిచినట్టు? ముందు ఆ విషయం చెప్పు అని నిలదీసింది జమున. దాంతో తల్లి మాటలకు ఇందిర తల్లి దగ్గరగా వచ్చి కూర్చొని చేతులు పట్టుకొని, అమ్మా, ఇదంతా నా ప్లాన్ కాదు, మీ అల్లుడు ప్రసాద్దే. ఒకసారి ఆయన పని మీద ఇండియాకి ఒక్కరే వచ్చినప్పుడు మీ దగ్గర 3 రోజులు ఉన్నారు కదా, గుర్తుందా? అప్పుడు నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఇంటిల్లిపాది పనంతా ఎలా నీ మీదే పడేసి వెళ్ళిపోతున్నారో ఆయన గమనించారట. నీకు కూడా రెస్ట్ అవసరమని, నీ పని తగ్గించాలని, నీ పనిలో భాగం పంచుకోవాలని ఏ ఒక్కరూ అనుకోవట్లేదని ఆయన చాలా బాధపడ్డారు. అందుకే నా అనారోగ్యం సాకు పెట్టి నిన్ను ఇక్కడికి తీసుకొద్దామన్నారు అని చెప్పింది కూతురు. తడి కళ్ళతో జమునకు ఏమనాలో అర్థం కాలేదు. సరే గాని ఇవాళ షాపింగ్కి వెళ్దామమ్మా, అందరికీ చాక్లెట్లు గిఫ్టులు కొందాం అని ఇందిర లోపలికి వెళ్ళిపోయింది.
ఇంతలో ఫోన్ మోగింది. జమున మరదలు శోభ వాట్సాప్ కాల్ చేసింది. హలో వదినా, ఎలా ఉన్నావు? నీకేంటి అక్కడ హాయిగా ఉన్నావు? ఇక్కడ అన్నయ్య, నీ కొడుకు, నీ కోడలి పరిస్థితే బాగోలేదు. ఇంటా బయట పనులు చేసుకోలేక చచ్చిపోతున్నారు అంటూ నవ్విందావిడ. అవును శోభ, నాకు కూడా తెలుసు. ఇంకో 15 రోజుల్లో తిరిగి వచ్చేస్తున్నానులే. ఇక్కడ పనేమీ చెయ్యకుండా ఉండాలంటే నాకు కూడా పిచ్చెక్కుతుంది. రెస్ట్ చాలా ఎక్కువైందనిపిస్తోంది. తీసుకున్న బ్రేక్ చాలు. ఎప్పుడెప్పుడు నా ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తోంది అంది జమున. వదినా, నీకేంటి హాయిగా కూతురు దగ్గర రెస్ట్ తీసుకున్నావు. మరి నాకెప్పుడొస్తుందో ఇలాంటి బ్రేకు, ఇలాంటి రెస్టు అందావిడ. ఏం బ్రేకో ఏమో, నాకు కూడా బాగా తెలుసు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ పరిస్థితిలో ఏమీ మార్పు ఉండదని అంటూ నవ్వుకుంది జమున. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన జ్యోతి వలబోజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.